हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब मुसलमान का हज उम्रा अदा हो। पैसे वाले तो जाते ही हैं, गरीब मुसलमान बहुत हैं जो ज्यादा रकम होने की वजह से नहीं जा सकते। తీసుకోవడం జరిగింది. కానీ విద్యార్థుల పట్ల ఆయన చిన్న చూపు చూస్తుండు. ఈరోజు మరణానికి కారణం వాటేస్తారు ఏహెచ్డబ్ల్యూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు పనికి వచ్చినప్పుడు కూడా ప్రిన్సిపల్ సిగ్గుచేటు. కాబట్టి వెంటనే వాటేస్తాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి, సస్పెండ్ చేయాలని చెప్పేసి, విద్యార్థులకి చనిపోయిన విద్యార్థికి 50 లక్షల ఎగ్జిబిషన్ చెల్లించాలని, వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘంగా మేము కోరుతా ఉన్నాము. ఈరోజు నిన్న రాత్రి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వెంకట్ అనే వ్యక్తిని శివ, దిలీప్, అనిల్ అనే వ్యక్తులు చిన్న విషయంలో గొడవపడి ఆ విషయంలో కొట్టుకుంటే ఏమైందంటే అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఇంటర్నల్ ఇంజరీస్ కూడా అయినాయి. సో ఇమీడియట్గా అతని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే అప్పటికే ఆయన చనిపోయినాడు. వాళ్ళ తండ్రి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి అందరినీ కూడా రిమాండ్ చేస్తారు. ఇప్పుడు పేర్లు 5 మంది పేర్లు ఇచ్చారు. 5 మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిమాండ్ చేస్తారు. హాస్టల్ వార్డెన్ మీద వాళ్ళు డిపార్ట్మెంట్లో కంప్లైంట్ తీసుకుంటూ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. హాస్పిటల్ ఎవరు తీసుకెళ్ళి సార్ అతను చనిపోతే? అతను హాస్పిటల్కు స్టూడెంట్స్ తీసుకొచ్చారు. రీజన్స్ వాళ్ళు ఏదో అనిల్ అనే వ్యక్తి మాస్ కాపింగ్ గురించి మాట్లాడుతుంటే అట్లా చేయొద్దు అంటే ఆ విషయాన్ని వాళ్ళ దిలీప్కి చెప్తే దిలీప్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి వచ్చి కొట్టారు. అటువంటి లేదు. స్టడీలో ఉన్నారు సార్? ఉన్నారు. 5 ఉన్నారు సార్. ఉన్నారు. 5 ఎవరెవరు సార్? పేరు చెప్ప. లక్ష్మణ్, శివ, దిలీప్, అనిల్. అందరూ మేజరేనా? అందరూ మేజర్లు. కొంచెం ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కొంచెం అంటే 18 years ఉన్నాయి. అందరు మైనరే. మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. హరియాల వెంకట్ అని 21 సంవత్సరాల విద్యార్థి, BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అనిల్ అనే స్టూడెంట్ తోటి వాళ్ళు అతను మాస్ కాపింగ్ ఏదో డిస్కషన్ చేస్తుంటే ఎందుకు మాస్ కాపింగ్ అది చేయొద్దు అని అన్నాడు. అన్న విషయంలో అతను అనిల్ అన్న దిలీపు, తర్వాత కృష్ణ, లక్ష్మణ్ వీళ్ళందరూ వచ్చి గొడవపడి అతన్ని చేతులతోటి కొడతారు అన్నమాట. కొడితే అతను స్లో తప్పిపోతాడు. స్లో తప్పిపోతే
ఇమీడియట్గా మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ డాక్టర్లు అక్కడికి చనిపోయి ఉంటాడు. ఇందులో లక్ష్మణ్, శివ, పరమేశ్వర్, అనిల్ వీళ్ళందరూ కలిసి కొడతారు అన్నట్టు. దానివల్ల అతనికి లోపల అంటే గొంతు బట్టి నొక్కటం వల్ల అతను చనిపోయి ఉంటాడు. అతను తండ్రితోటి కంప్లైంట్ తీసుకొని జగ్గు అని తండ్రి పేరు జగ్గు వాళ్ళు ఇప్పుడు అట్లా दीदार करें काबा और मदीने का हसन मदीना टूर्स एंड ट्रैवल्स के साथ। उम्रा का फरीजा अदा करें। इंतहाई मुनासिब उम्रा पैकेजेस, हर महीना 4 ग्रुप्स रवाना होंगे। हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब मुसलमान का हज उम्रा अदा हो। पैसे वाले तो जाते ही हैं, गरीब मुसलमान बहुत हैं जो ज्यादा रकम होने की वजह से नहीं जा सकते। 15 दिन का उम्रा पैकेज सिर्फ 78,000 में, जिसमें आपके लिए 350 मीटर्स की रेंज में मक्का और 150 मीटर्स की रेंज में मदीने में आरामदा ख़याम, 3 वक्त हैदराबादी जायकेदार खाने, एसी बसेस के जरिए तमाम खुसूसी जियारतें, डायरेक्ट फ्लाइट। हसन मदीना टूर्स एंड ट्रैवल्स की जानिब से हाजियों के लिए एहराम, जमजम, शोल्डर बैग और हैंड बैग का फ्री गिफ्ट। इसके अलावा डोमेस्टिक एंड इंटरनेशनल एयर टिकटिंग और सऊदी दुबई के विजिट वीजा की सर्विसेज भी मौजूद है। उम्रा जैसे मुक़द्दस सफर का इरादा करें और आज ही तशरीफ लाएं। हसन मदीना टूर्स एंड ट्रैवल्स, ऑपोजिट इंडियन पेट्रोल पंप, वरमगड्डा, हैदराबाद।